అసలు దేవత అంటే ఎవరు, దేవుడు అంటే ఎవరు నీకు తెలుసా? దేవుడు ఒక్కడే. అది హిందూ గ్రంథాలు కూడా చెప్తున్నాయి. నీ బైబిల్లో ఇద్దరు ముగ్గురు దేవుళ్ళు పెట్టున్నారు, కానీ మా హిందూ గ్రంథాల ప్రకారం దేవుడు ఒక్కడే. అది నీకు అర్థం కదా, ఫిలాసఫీ నీకు అర్థం కాదు. చివరికి పరమాత్మలో మొత్తం లీనమైపోతే ఈ దేవతలందరూ కూడా పరమాత్మలోనే లీనమైపోతారు. దేవతలంటే స్త్రీ దేవత అని అర్థం కాదు. అగ్నిదేవుడు దేవతే, వరుణ దేవుడు దేవతే, ఇంద్రుడు కూడా దేవతే. దేవతలు వీరు దేవుళ్ళు కాదు. ఈశ్వరుడు నియామకుడు ఒక్కడే ఉంటాడు. ఆ ఈశ్వరుణ్ణి నియామకుణ్ణి రకరకాల రూపాలతో, బహురూపాలలో ఒక్క ఈశ్వరుణ్ణే పూజిస్తున్నారు. ఆ ఈశ్వరుడు సర్వాంతర్యామి గనుక, సర్వవ్యాపకుడు గనక, అంతటా ఉంటాడు గనక అన్నిట్లోనూ ఈశ్వరుణ్ణి చూడగలుగుతున్నారు, చూస్తున్నారు, పూజిస్తారు. చెట్లను పూజించడం, పొట్లను పూజించడం నీ అమాయకత్వం, నీ అజ్ఞానం. మా దేవుడు సైకో కాదు. నేను చెప్పే మాట ఒకటే, సైకో దేవుడు అంటే ఎలా ఉంటాడంటే, నన్ను నమ్మితే స్వర్గానికి తీసుకెళ్తా, నన్ను నమ్మని వాళ్ళ నరకంలో వేస్తా